అబద్ధపు ప్రచారాలు కుల మతాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీకి అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేస్తున్నారని, ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెంది ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తుంటే ప్రతిపక్షం మాత్రం విధ్వంసకర రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు హెచ్చరించారు. పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ నాయకులు అబద్దాలు చెప్పడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం అలవాటుగా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని గొడలి పార్టీ కుట్రలు చేస్తోందని, విజయవాడలో జరిగిన ఒక వ్యక్తి అదృశ్య ఘటనకు కూడా కుల రంగు పులిమి విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన తప్పులను గుర్తు చేస్తూ ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి ఆ పార్టీ నాయకుడు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబు విమర్శించారు. గంజాయి, బ్లడ్ బ్యాచ్లకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని, యువతను చెడు మార్గంలోకి నెట్టి రాజకీయాలకు వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. డిఎస్సి నియామకాలు, పెన్షన్ విధానంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన సీఎం తమ ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధి విషయంలో గొడ్డలి పార్టీకి చిత్తశుద్ధి లేదని, ప్రాజెక్టుల గేట్లకు కనీస మరమ్మతులు కూడా చేయలేని వారు ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని, తుంగభద్రకు కొత్త గేట్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర వృద్ధిని కోరుకుంటున్న తమ ప్రభుత్వంపై కుట్రలు చేయటం మానుకోవాలని, లేదంటే ప్రజల ముందు వాస్తవాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టులను ఉంచుతామని చంద్రబాబు హెచ్చరించారు. గొడ్డలి పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని, ఫేక్ వార్తలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని, అదే సమయంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక కొందరు కార్యకర్తలు రిలాక్స్ అవుతున్నారని, ఇది కోవిడ్ కన్నా ప్రమాదకరమైన జబ్బు అని లోకేష్ హెచ్చరించారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని, నో మిస్ ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు అన్నదే తమ విధానమని తేల్చి చెప్పారు. గొడ్డలి పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని, ఫేక్ వార్తలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని, అదే సమయంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అదే స్ఫూర్తితో ఉండాలని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక కొందరు కార్యకర్తలు రిలాక్స్ అవుతున్నారని, ఇది కోవిడ్ కన్నా ప్రమాదకరమైన జబ్బు అని లోకేష్ హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడతాం, అధికారంలోకి రాగానే రిలాక్స్ అయిపోతాం, కష్టకాలాన్ని మర్చిపోకూడదు. చిన్న పొరపాటు జరిగినా అలిగి ఇంట్లో కూర్చోవడం వల్ల నష్టపోయేది టీడీపీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలే అని హితవు పలికారు. గొడ్డలి పార్టీ సృష్టించిన అడ్డంకులను అధిగమించి అధికారంలోకి వచ్చామని, ఈ స్ఫూర్తిని మరువొద్దని సూచించారు. గత ప్రభుత్వంలో బూతుల మంత్రులు కృష్ణా జిల్లా పరువు తీశారని, కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. మహనీయులు పుట్టిన ఈ జిల్లాలో ఒక బూతుల మంత్రి ఇంకొకరు కార్యకర్తలను వేధించారు. భువనేశ్వరమ్మను కూడా అవమానించారు. వారి పేర్లను ఎర్ర బుక్కులో రాస్తున్నారని ఆనాడే చెప్పాను. రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది, దానిపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని లోకేష్ వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పింఛను, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద 3 సిలిండర్లు, తల్లికి వందనం 2వ విడత వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు, జాబ్ క్యాలెండర్ ద్వారా 10,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని, ఆ పనులకే 2,000 కోట్లు ఖర్చయిందని విమర్శించారు. వైసీపీ అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించే ఫేక్ పార్టీ అని, వారి తప్పుడు ప్రచారాన్ని గ్రామ, మండల స్థాయిలో ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని జూలై 10వ తేదీ నుంచి ప్రారంభిస్తామని లోకేష్ ప్రకటించారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని, నో మిస్ ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు అన్నదే తమ విధానమని తేల్చి చెప్పారు. గొడ్డలి పార్టీ కూడా సిద్ధాంతాలు ఉన్నాయండి. గొడ్డలి పార్టీ సిద్ధాంతం విధ్వంసం. గొడ్డలి పార్టీ సిద్ధాంతం బూతులు మాట్లాడతాం. గొడ్డలి పార్టీ సిద్ధాంతం మహిళల్ని అవమానిస్తాం. గొడ్డలి పార్టీ సిద్ధాంతం బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తుల్ని చంపేస్తాం. గొడ్డలి పార్టీ సిద్ధాంతం
దాడులు చేస్తారు. గొడ్డలి పార్టీకి అడ్డంగా నిలబడి పోరాడే ఏకైక సిద్ధాంతం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి. ఫేక్ ప్రచారం కూడా వాళ్ళ డిఎన్ఏలో ఉందబ్బా. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు ఉన్నాయి. అరే అబద్ధం ఎంత బాగా చెప్తారు, నేనే ఆశ్చర్యపోతా. డిఎస్సి పైన అనేక ఆరోపణలు చేశారు. 150 రోజుల్లో సుమారుగా 240 కేసులు వేశారు. అవన్నీ తట్టుకుని ముందరికెళ్ళి డిఎస్సి పూర్తి చేశాం. రిజర్వేషన్ పకడ్బందీగా పాటించాం. ఎంత అబద్ధాలు చెప్పారో మనం అందరం చూసాం. గతంలో డిఎస్పీలు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారన్న అబద్ధం చెప్పి నిజం చేశారు. డిఎస్సిలో కూడా చేసాం ప్రయత్నించారు స్పోర్ట్స్ కోటా కింద. అంటే అబద్ధం ఎంత బాగా చెప్తారో చూడండి. నిజం కూడా మనం అంత బాగా చెప్పట్లా. మళ్ళీ చెప్తున్నాను, నిజం కూడా మనం అంత బాగా చెప్పట్లా. మనందరం అప్రమత్తంగా ఉండాలి. అంటే రాష్ట్ర స్థాయిలోనే అంత అబద్ధాలు చెప్తున్నారంటే గ్రామాల్లో ఇంకెట్లా చెప్తారో ఒక్కసారి ఆలోచించాలి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కలిసికట్టుగా మీరు మీ గ్రామం, మండలం, నియోజకవర్గంలో వాళ్ళు చెప్తున్న అబద్ధాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని ప్రతి విషయంలో పార్టీ చెప్తే చూద్దాం, పార్టీ చెప్తే చేద్దాం. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చివరి దశ మ్యాచ్ల ప్రారంభ వేడుకకు ప్రముఖ కథానాయకుడు రామ్ చరణ్ హాజరై ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ యువ క్రికెటర్లకు ఏపీఎల్ అద్భుత అవకాశమన్నారు. యువ క్రికెటర్లను వెలికి తెచ్చేందుకు ఈ లీగ్ ఉపకరిస్తోందని చెప్పారు. ఏపీఎల్లో పాల్గొంటున్న క్రికెటర్లందరికీ చరణ్ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పరిసర ప్రాంతమైన మంగళగిరిలో క్రికెట్ సంబరాలు క్రీడాకారులు, అభిమానుల్లో జోష్ నింపాయి. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 చివరి దశ మ్యాచ్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. లీగ్ చివరి దశ మ్యాచ్ల ప్రారంభోత్సవానికి సినీ నటుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏపీఎల్ ట్రోఫీతో పాటు జట్ల జెర్సీలను ఆవిష్కరించిన ఆయన యువ క్రికెటర్లతో మమేకమై వారిని అభినందించారు. స్టేడియంలో అభిమానుల హర్షధ్వానాల నడుమ జరిగిన ఈ కార్యక్రమం క్రికెట్, సినీ రంగాల కలయికగా నిలిచింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఏపీఎల్ అద్భుత వేదికగా మారిందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వస్తున్న యువ ఆటగాళ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కే అవకాశాలను ఈ లీగ్ కల్పిస్తోందని పేర్కొన్నారు. టోర్నీలో పాల్గొంటున్న ప్రతి క్రికెటర్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఏసీఏ క్రీడాకారుల కోసం చేపడుతున్న పలు పనులను ఆయన ప్రశంసించారు. అనంతరం క్రీడాకారులను కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపి స్టేడియం చుట్టూ కలియ తిరుగుతూ అభిమానులను ఉత్తేజపరుస్తూ సందడిగా గడిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ చిన్ని, కార్యదర్శి సానా సతీష్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశ్వసనీయత కోల్పోయిన రాష్ట్ర విద్యుత్ రంగాన్ని కూటమి ప్రభుత్వం కేవలం 2 ఏళ్లలోనే విజయవంతంగా పునరుద్ధరించిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే ట్రూ డౌన్ విధానం ద్వారా ఛార్జీలను తగ్గించడం దేశ చరిత్రలోనే ఒక అరుదైన విజయమని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో విద్యుత్ శాఖ సాధించిన కీలక మైలురాళ్లు, సంస్కరణలు, మౌలిక వసతులను మంత్రి వివరించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో విద్యుత్ సంస్థలపై పెనుభారం మోపారని, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడంతో పాటు సౌర విద్యుత్తులో పెట్టుబడి పెట్టేవారిని తరిమేశారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హిందూజా సంస్థకు తామే డబ్బు చెల్లించాల్సి వచ్చిందని, సిఆర్డీఏ పనులు ఆపేయడం వల్ల 300 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎక్కువ వడ్డీ రేటుకు రుణాలు తెచ్చి ఉద్యోగుల పీఎఫ్ నిధులను కూడా దారి మళ్లించిందని, జోన్, నాన్ జోన్ పేరుతో ఆక్వా రైతులను ఇబ్బందులు పెట్టడం వల్లే పారిశ్రామికవేత్తలు పారిపోయారని, 5 ఏళ్ల పాటు డిస్కంలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక విద్యుత్ శాఖ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. గత ప్రభుత్వం 20,000 కోట్లకు పైగా ట్రూ ఆఫ్ ఛార్జీలు విధించగా తాము అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో ₹1 కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదని, వచ్చే 3 ఏళ్లు కూడా పెంచబోమని స్పష్టం చేశారు. దేశంలోనే మొదటిసారిగా విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం తమదేనని ఆయన గర్వంగా ప్రకటించారు. విద్యుత్ కొనుగోలును, ఖర్చులను తగ్గించామని, ఇప్పటి వరకు ఆక్వా రైతులకు 800 కోట్లు రాయితీ ఇవ్వడంతో పాటు వెనుకబడిన వర్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఇవన్నీ చూసుకుంటే వినియోగదారుల పైన అధిక భారం కింద దాదాపు 32,000 కోట్ల 166 రూపాయలు పైన వినియోగదారుల మీద భారం పడింది. విద్యుత్ సంస్థల్లో అప్పులు పెరుగుదల దాదాపు 49,596 కోట్లు నష్టం కలిగింది. పరిపాలనా లోపాల వల్ల 47,741 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. టోటల్గా 1,29,503 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవటం కానీ, విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేయడం కానీ, అధిక రేట్లతోటి పైన విద్యుత్తును కొనుగోలు చేయడం కానీ, మన సిస్టమ్స్ని జనరేషన్ సిస్టమ్స్ని ఆపటం కానీ, వీటన్నిటి వల్ల పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళి దాదాపు 1,29,503 రూపాయలు లాస్లోకి వచ్చిందనమాట. అదేవిధంగా చంద్రబాబు గారి నేతృత్వంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ అప్పటికి మొదటి స్థానంలో ఉంది. విజన్ కారణంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ కారణంగా ఎనర్జీ రంగంలో పారిశ్రామికవేత్తలు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. మన దగ్గర కేవలం 1,342 మెగావాట్లుగా ఉన్న గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని ఆయన టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో 7,716 మెగావాట్లకు చేరింది. దాదాపు క్లీన్ ఎనర్జీ దేశంలో ఎక్కలేని విధంగా మనం తీసుకొచ్చాం. దాదాపు ఇంత పెద్ద ఎత్తున క్లీన్ ఎనర్జీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో నూజివీడు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదలకు కేటాయించే గృహ స్థలాలు వారి ఉపాధికి అనుకూలంగా మౌలిక సదుపాయాలు కలిగిన ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో నూజివీడు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విజయవాడ రూరల్ తాడిగడపలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు ఫోన్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలు, భూ వివాదాలు, వృద్ధాప్య పెన్షన్లు, విద్యార్థుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల ఫిర్యాదులను ఓపికగా విన్న మంత్రి వాటిని వెంటనే పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చెబుతూ నూజివీడు పట్టణ ట్రాఫిక్ సమస్య నివారణకు బైపాస్ రోడ్డు భూసేకరణ నిధులు విడుదలయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అలాగే మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని, పంట బీమాతో పాటు మామిడికాయల రక్షణకు కవర్ల పంపిణీ వంటి చర్యలు చేపడుతున్నామని మంత్రి పార్థసారథి వివరించారు. సార్, గత 6 ఏళ్లుగా ఏదైతే ప్రధాన రహదారి ఉందో నూజివీడు వయా పుత్తూరు ఏలూరు వెళ్లే దారి ఏదైతే ఉందో అది మరి బాగా పాడైపోయి అధ్వానంగా ఉంది సార్. దాదాపు 6 నుంచి 7 గ్రామాల ప్రజలు, అంటే దాదాపు సింహాద్రిపురం, పోతిరెడ్డిపల్లి, పర్లపొంట, ముద్దునూరు, నాకు దాని గురించి పూర్తి అవగాహన నాకు ఉందండి. దానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉండటం మూలంగా దాన్ని రోడ్డు వేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఎన్డీపీ కింద పోయిన ప్రభుత్వం శాంక్షన్ చేసి బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి అది ఖర్చు పెట్టలేదనో లేకపోతే పేమెంట్స్ ఇవ్వలేదనో రకరకాల సమస్యలు. తర్వాత పోయినసారి ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్య నాయకుడు ఆ రోడ్ని కాంట్రాక్ట్ తీసుకుని సగంలో వదిలేస్తాం మూలంగా అది క్యాన్సిల్ కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. నేను అధికారులతో మాట్లాడి ఆ కాంట్రాక్టర్కి వాళ్ళు చేసిన పనులకు కూడా పేమెంట్ ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పారు. చాలాసార్లు అధికారులతోనూ ముఖ్యమంత్రి గారితోనూ అందరితో చెప్పారు. కాదు, ఇది ఎన్డీబీ లోన్ డ్రా చేసుకున్నారు కాబట్టి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఆయన కూడా నేను ప్రయత్నం చేస్తానండి. ఇది నాకు తెలుసు పూర్తిగా. ఓకే, మనం దాదాపు 90 కోట్ల రూపాయలు పెట్టి ఆర్ఎన్బి రోడ్లు వేసామండి ఈ 2 సంవత్సరాల్లోనే. కాబట్టి దీనికి ఉన్న సాంకేతిక సమస్య మూలంగా పోయినసారి సగం చేసి వదిలేయటం మూలంగా ఇది చేయలేకపోతా ఉన్నాం. కొంత సమస్యలోనే తప్పకుండా పరిశీలిస్తాను. షిరిడి సాయిబాబా ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధుల అంశంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడినేనని, తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. సాయిబాబా భక్తుల విశ్వాసాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని స్పష్టం చేసిన మంత్రి ఈ వివాదాన్ని కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని ఆరోపించారు.
షిరిడి సాయిబాబా ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధుల అంశంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడినేనని, ప్రతిరోజు ఉదయం తన పూజా మందిరంలో వివిధ దేవతామూర్తులతో పాటు షిరిడి సాయిబాబా స్వామివారిని కూడా పూజించిన తర్వాతే దినచర్య ప్రారంభిస్తానని వెల్లడించారు. సాయిబాబా పట్ల తనకు అత్యంత భక్తి, గౌరవం ఉన్నాయని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల ఏ ఒక్క భక్తుడి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే హృదయపూర్వకంగా మన్నించాలని కోరారు. సాయిబాబాపై కోట్లాది మంది ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని, ఆ విశ్వాసాన్ని ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుందని మంత్రి ఆనం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ, దేవాదాయ శాఖ కానీ, టీటీడీ కానీ ఎవరి విశ్వాసాన్ని కించపరిచే ఉద్దేశంతో వ్యవహరించడం లేదన్నారు. సాయిబాబా ఆలయాల్లో కూడా హిందూ సంప్రదాయాలకు అనుగుణంగానే పూజలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. అయితే టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 5,000 భజన మందిరాల కార్యక్రమానికి ఒక నిర్దిష్ట లక్ష్యం ఉందని మంత్రి వివరించారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, ప్రచారం, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ హిందూ దేవాలయాల నిర్మాణమే ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలను, టీటీడీ మార్గదర్శకాలు, పరిపాలనా విధానాల ప్రకారమే నిధుల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు. ఏపీలో నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోయినా, వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికి వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. అరుదైన వ్యాధులను ముందే గుర్తించేందుకు రాష్ట్రంలో యూనివర్సల్ నియోనాటల్ స్క్రీనింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యం పరిశోధనల కోసం ఏపీలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను గుర్తించామని, విశాఖ, విజయవాడ, తిరుపతిలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పరిశోధనల కోసం PSU, CSR నిధుల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని DME అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర జాబితాలో లేని హంటింగ్టన్స్ వ్యాధిపై కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. పాలసీ అమల్లో కేరళ వంటి రాష్ట్రాల ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. బాధితుల ఆర్థిక భరోసా కోసం ప్రత్యేక నిధుల ఏర్పాటు అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. I'm thankful that you have come many other topics have come, and also government is very seriously working on it. So we all should work together to support those families, emphasize dignity, empathy, and equitable access to treatment. And collaboration is also very key to this. I appreciate NGOs, patient advocacy groups, industry partners, and also caregivers participating in the conference, and encourage partnerships for funding awareness like SHCR, CSR funding can also be one thing we can focus on, and patient support. Then we need to have special stress that rare diseases here requires a multi-sectoral approach, and we all know. Then the way forward should be. ఫ్యూచర్లో మనము ఈ రేర్ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళకి మన రాష్ట్రంలో సహాయ సహకారాలు అందించడానికి కావాల్సిన ట్రీట్మెంట్ ప్లాన్స్ అన్నీ కూడాను, అండ్ వాళ్ళకి డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ముందుకెళ్తామని ఆశిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఎంత త్వరగా మనం డయాగ్నోస్ చేస్తామో అంత బెటర్గా ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి కేర్ అనేది ఇవ్వగలుగుతాము. నెక్స్ట్ వీళ్ళతో అంటే వీళ్ళు ఉన్నారు అనేది గుర్తించి మనం వాళ్ళని లైక్ ఎనీ అదర్ పర్సన్ మామూలు జనజీవనంలోకి వాళ్ళని కూడా కలపడానికి మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మీటింగ్తో చాలా అవేర్నెస్ అనేది వస్తుంది. పబ్లిక్లో కూడా చాలామందికి తెలియదు, దీనికి ఇంకేం లేదులే అనేసి అలాగా చాలామంది ఉండిపోతూ ఉంటారు. కాబట్టి సో ఆ అవేర్నెస్ ల్యాబ్స్ తోటి ఇట్లాంటి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ API మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా ఒక సమావేశం ఫస్ట్ వీక్లో ఈ కాస్ట్ బ్రింగ్ డౌన్ చేయడానికి మోర్ పేషెంట్స్ కెన్ బి బెనిఫిటెడ్ అనే దాంతో ఉద్దేశంతో మంత్రి గారు సూచన చేయడం జరిగింది. వారిని ఆ కార్యక్రమం కూడా రేపు ఫస్ట్ వీక్లో ఈ రేర్ డిసీజెస్కి ట్రీట్మెంట్కి మనం ప్రోత్సాహం ఇవ్వడానికి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన స్టేక్ హోల్డర్స్, అలాగే డాక్టర్స్, మాలిక్యులర్ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి సూచనలు ఇచ్చిన CCMB సైంటిస్ట్ రాధా గారు అమెరికా నుంచి, అలాగే రామయ్య గారు కూడా దూరం నుంచి వచ్చారు, వారు PhD చేశారు. ఎక్కువ మంది జెనెటిస్ట్ రాధారామ గారు, వీళ్ళందరూ సూచనలు తీసుకుని మేము ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాలిక్యులర్ ల్యాబ్, జెనెటిక్ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నామండి. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్.
వైసీపీ అధినేత జగన్ మనస్తత్వంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ ఇద్దరు నేతలు కలిసి ప్రశాంతంగా ఉండటం జగన్ కు అస్సలు ఇష్టం ఉండదని విమర్శించారు. జగన్ ప్రవర్తన చూస్తుంటే మహేష్ బాబు స్పైడర్ సినిమాలోని విలన్ పాత్ర గుర్తుకొస్తుందని అన్నారు. సమాజంలో ఇబ్బందులు చూసి ఆనందించే సైకో విలన్లా జగన్ ప్రవర్తన ఉందని మండిపడ్డారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి దర్యాప్తు పూర్తి కావచ్చిందని రాష్ట్ర రెవెన్యూ స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. త్వరలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి సమీపంలోని తిరుచానూరులో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూములు రీసర్వే 2.0 త్వరలో ప్రారంభమవుతుందని అన్నారు. వివాదంలో ఉన్న భూములను పరిష్కరిస్తామని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఏడాది కిందట జరిగిన దామినేడు భూ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చారని విమర్శించారు. తిరుపతిలో జరిగిన కూటమి సభ సక్సెస్ కావడంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని తాను ఇలాంటి ఆరోపణలకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. భూములు కొనుగోలు చేసిన వ్యక్తికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేసులు పెట్టామని వివరించారు. ఏ ఇద్దరు కలిసి ఉండటం వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్కు ఇష్టం ఉండదని చెప్పారు. వైఎస్ జగన్ స్పైడర్ సినిమాల్లో సైకో విలన్గా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే గొడ్డలి పార్టీ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. చెప్పా 22 ఒకటి తీస్తే ఇంకా ఇద్దరికి ఇబ్బంది వస్తుంది. అది స్వార్థపూరితమైనటువంటి విషయం. బురద జలాన్ని ఇది జరిగి సంవత్సరం అయింది. సంవత్సరం దాకా నిద్రపోయారా? నేను అడుగుదాం. నేను యాక్చువల్లీ ఈవినింగ్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఎవరైతే గ్రీఫ్ ఉందో, ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. దగ్గరికి వస్తానని చెప్పారు. ఇవాళ డెఫినెట్గా ఎవరికి ఏమన్నా హక్కు డెఫినెట్ దే ఆర్ డోర్స్, దే ఆర్ ఓపెన్. కలెక్టర్ గారు ఆఫీస్ ఉంది, లేదంటే కోర్టుకు పోవచ్చు. దగ్గర అప్పీల్ చేయకుండా ఊరికైనా ఇద్దరు పోయి చెప్పిన వస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు 150 ఉన్నాయి 100 సంవత్సరాల నుంచి తిరుపతిలోనే. కాబట్టి కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సింది స్టే. ఎవరు ఉన్నారో చెప్పారు. అది సంథింగ్ డిఫరెంట్ ఇష్యూ. ఇది నా పర్సనల్లో ఈయన పర్సనల్ కావాలని మా ఎమ్మెల్యే గారినో లేకపోతే మమ్మల్ని ఇట్లా బురజాలంటే ఎట్టి బస్సులో ఒప్పుకునేది లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవసరమైతే కేసులు కూడా పెట్టి వాళ్ళకి డిఫమేషన్ కేసు ఆల్రెడీ వేస్తున్నారు. అలాగే అవసరం క్రిమినల్ కేసు కూడా పెడతారు. ఎందుకంటే ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండగా నాది అంటే కాదు. దాని ప్రొసీజర్ ప్రకారంగా నువ్వు 30-50 సంవత్సరాలు తెచ్చుకోలేనివాడు ఇవాళ నువ్వు వచ్చి నాది ఎలా చెప్తావు? కోర్టులని నేను ధిక్కరించినాయి కాబట్టి నువ్వు చెప్తాను. కాపులను పావులుగా వినియోగించుకోవాలని వైసీపీ చూస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. జగన్ హయాంలో కాపులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. సమావేశాలు పెట్టి కాపులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఏపీలోని కాపులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాపులను పావులుగా వినియోగించుకోవాలని వైసీపీ చూస్తోందని విమర్శించారు. బొత్స సత్యనారాయణకు వైసీపీలో విలువ లేకుండా చేశారని తెలిపారు. బొత్స మంత్రిగా ఉన్నప్పుడు విజయనగరంలో ఆయన మేనల్లుడు శ్రీనివాసును దింపారన్నారు. శ్రీనివాసును విజయసాయిరెడ్డి ఎంకరేజ్ చేశారని చెప్పారు. కాపులను వైసీపీ వినియోగించుకుందని, గౌరవించలేదని పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వబోమని జగన్ చెప్పడం సరికాదని సోము వీర్రాజు అన్నారు. జగన్ హయాంలో కాపులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. సమావేశాలు పెట్టి కాపులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. కాపులని చెప్పడానికి ఎవరూ భయపడక్కర్లేదని అన్నారు. కాపులకు టీడీపీ సముచిత స్థానం ఇస్తోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న కాపులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కాపు ఇంట్లో విజయవాడలో ఇబ్బంది జరిగింది వాస్తవం. దానికోసం తప్పకుండా కాపులందరూ మాట్లాడాలి అనే విషయాన్ని ఈవేళ వైసీపీలో ఉన్న కాపు నేతలు సమావేశంలో అభిప్రాయాన్ని వెలిపించారు. మేము కాపుల కోసం పనిచేస్తాం అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు. బొత్స సత్యనారాయణ గారు పెద్ద లీడరు, మంచి లీడర్. కానీ బొత్స సత్యనారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి విజయనగరంలో ఆయన మేనల్లుడినే పోటీగా ఎంకరేజ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారికే విలువ లేకుండా చేశారు వైసీపీ వాళ్ళు. ఇది వాస్తవం. బొత్స సత్యనారాయణ గారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. శ్రీన్ అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరికి చేర్చుకున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. ఇచ్చి బొత్స సత్యనారాయణ ఉరికినే బొత్స సత్యనారాయణ గారు అంటే విలువ ఉంది అనే విధంగా ప్రవర్తన
చేసేవారు. ఆయన కూడా ఆత్మగౌరవంగా ఎక్కడా విషయాన్ని బయట పెట్టేవాడు కాదు. ఇది ఆవేళ బొత్స సత్యనారాయణ గారికి ఉన్న విలువ. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆయనకి మంత్రి కూడా ఇచ్చింది. సింగనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సూచనల మేరకు P4 పథకంలో భాగంగా టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ 59వ డివిజన్కు చెందిన కోరడ అరుణకు, 63వ డివిజన్ రాజీవ్ నగర్కు చెందిన డి కన్యాకశ్రీకి కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. P4 పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం అభివృద్ధి చెందుతుందని, కుటుంబం అభివృద్ధి చెందితే సమాజం పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. కుట్టు మిషన్ల ద్వారా లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందడంతో పాటు మరికొందరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యకర్తలుగా ఉండి పార్టీ తరఫు నుండి కార్యకర్తలుగా చనిపోయిన వాళ్ళకి దగ్గర 15 మందికి ₹1,00,000 చొప్పున ఇచ్చాము. ఇంకా తోపుడు బళ్ళు ఒక 35 నుంచి 40 బళ్ళు ఇచ్చాము. మా డివిజన్లో ప్రతిదీ కరెంటు స్తంభాల కాడ నుంచి కరెంట్ లైట్లు స్ట్రీట్ లైట్స్ కాడ నుంచి మురుక్కాల వరకు బోండమ్మ గారు ఏది చెప్తే ఆ పని చేపిస్తూ బోండమ్మ గారికి అన్ని విధాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డివిజన్లో ఏ సమస్య అయినా ముందు ఉమ్మన్న దగ్గర రాగానే దాన్ని ఒక్క రోజులోనే పరిష్కారం చేసే మా బోండమ్మ గారికి ముందుగా ధన్యవాదములు. ఇక్కడ మేడం గారు వచ్చారండి. మేడం గారికి ఆర్థిక పరిస్థితి బాగాపోతే ఉమ్మన్న గారి దగ్గరికి వచ్చి నాకు ఇలా ఆర్థిక పరిస్థితి బాగాలేదండి, నాకు మిషన్ కావాలనగానే నిన్న అడిగితే ఈరోజే అన్న మిషన్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మిషన్ అన్న ఓకే చేస్తే సిద్ధుబాబు గారి చేతుల మీదకి ఇచ్చాం P4 పథకం కింద. డివిజన్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించే మా ఉమ్మన్నకి, సిద్ధుబాబు గారికి పేరును ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. అలాగే మా డివిజన్లో ఏ సమస్య ఉన్నా మా ప్రెసిడెంట్ గారు కానీ నేను కానీ ముందుండి చేయడం జరుగుతుందండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ట్రిపుల్ ధమాకాగా అభివర్ణించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని, 2003 DSC ఉపాధ్యాయులు మరియు కానిస్టేబుళ్లకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేస్తూ దాదాపు 11,000 మందికి మేలు చేసిందని తెలిపారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు మరియు గురుకులాల్లో పనిచేసే సుమారు 15,000 మంది ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ దానిని 2022 జనవరి 1 నుంచే అమలు చేయాలని నిర్ణయించడం ఉద్యోగ వర్గాల్లో సంతోషాన్ని నింపిందని పేర్కొన్నారు. దీంతో పాటు విద్యాశాఖ సహా వివిధ విభాగాల్లో ఉన్న సుమారు 8,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే ప్రక్రియను వేగవంతం చేస్తామని, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. టెట్ మినహాయింపు గురించి సుప్రీంకోర్టులో పిల్లేయలేదు అంటే ఈయన మనం న్యాయ పోరాటం చేద్దాం, మన ఎంపీలతోటి చట్టసవరణ చేపిద్దాం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం పిల్లేయలేదా? రివ్యూ పిటిషన్ వేయలేదా? జగన్మోహన్ రెడ్డికి తెలియదా? లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించినట్టు ఉపాధ్యాయుల సంఘాలకు తెలియదా? 62 రివ్యూ పిటిషన్లో మన రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ కూడా ఉంది, వాటన్నిటిని కొట్టేసింది సుప్రీంకోర్టు. టెట్ రాయాల్సిందే, 2028 లోపల అందరూ టెట్ పాస్ అవ్వాల్సిందే అని చెప్పింది. నువ్వు ఎందుకని అబద్ధాలు ఆడుతున్నావు, అబద్ధాలు ఆడిస్తున్నావు? అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఇవాళ నిన్న కాక మొన్న తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చాలా సాహసోపేతమైంది. ఒక పండగ ఇవాళ ఎంతమంది పండగ చేసుకుంటున్నారు? దాదాపు 11,715 మంది, 10,715 మంది ఇవాళ 2003 DSC వాళ్ళు కానివ్వండి, లేకపోతే కానిస్టేబుల్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇవాళ పండగ చేసుకుంటున్నారు OPS వచ్చినందుకు. నిజంగా చాలామంది నాకు ఫోన్లు చేశారు, ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నిజంగానే మాకు ఇవాళ పండగ అని చెప్పని. ఒక్కసారి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళండి, ఆయన మాకు దేవుడు. పవన్ కళ్యాణ్ గారి దేవుడు, లోకేష్ గారి దేవుడు, మోడీ గారి దేవుడు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం కూటమి ప్రభుత్వం వల్లనే సాధ్యమని చెప్పని నమ్ముతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మోసానికి గురైనటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. అందుకని ఇవాళ 2003 DSCకి సంబంధించి మొన్న క్యాబినెట్ తీసుకున్నటువంటి
నిర్ణయాన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రతి ఒక్క ఉద్యోగి అభినందించి తీరాలని చెప్పని నేను భావిస్తా ఉన్నా. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలు, హవాలా దందాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయిపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తులో వెల్లడైన అక్రమాలు ఇప్పుడు ఈడీ అరెస్టులతో అక్షరాల నిజమని తేలాయని విమర్శించారు. మద్యం రవాణా ఛార్జీలను అశాస్త్రీయంగా పెంచి ఆ సొమ్మును షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారని, ఈ కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వంటి వారు కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. కేవలం సిగ్నల్ యాప్ ద్వారా రహస్య సంభాషణలు జరుపుతూ అక్రమంగా వసూలు చేసిన వందల కోట్ల రూపాయలను తమ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించారని ఆధారాలతో సహా ఈడీ బయటపెట్టిందని తెలిపారు. వైసీపీ యొక్క హవాలా పునాదులు కదులుతున్నాయనేది స్పష్టం. ఎందుకంటే స్పష్టంగా చెప్తా అంటే ఈడీ దాదాపు నెక్స్ట్ మనం ఇంకొక రాగల 15 మినిట్స్లో మనం మొత్తం మాట్లాడుకుందాం. లూటీ చేసిన వేల కోట్ల సొమ్ము ఎక్కడికి పోయింది, ఎవరి దగ్గర చేరింది, ఎక్కడ పోగయ్యింది అనే దీంట్లో స్పష్టంగా ఒక అంచనాకు వచ్చింది ఈడీ అని మనకు తెలుస్తోంది. సో ఈడీ దూకుడు ఎలా ఉందంటే, గొడ్డలిపాటిలోని మద్యం ముఠాలకు రాష్ట్ర నివేదిక ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ మనీ లాండరింగ్ గుర్తు చేస్తూ వరుస అరెస్టులకు తెరలేపడంతో వైకాపా నేతల అవినీతికి కాలం చెల్లింది అని పూర్తిగా తెలుస్తోంది. ఈ కుంభకోణానికి మేజర్ వ్యూహకర్త, స్ట్రాటజిస్ట్ అంటారు కదా, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు. చాలాసార్లు ఈ మధ్యకాలంలో పేరు ఉంటారు. మేము ఎన్నికల ముందే ఈ పేరు చెప్పాం. ఎక్కడంటే ఐప్యాక్ అని మనం వినుంటాం కదా. ఐప్యాక్కి 272 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఎలా గ్రామ వార్డు సచివాలయాలు, మనం సచివాలయాలు అంటున్నాం కదా, ఈ వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులపై విజయవాడ తూర్పు టీడీపీ డివిజన్ అధ్యక్షులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాసేవ ఎలా చేయాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. 35 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై కార్పొరేటర్ కూడా కాని అవినాష్ అవాకులు చవాకులు పెళ్లటం హాస్యాస్పదమన్నారు. 35 సంవత్సరాల పాటు రాజకీయ జీవితంలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ గురించి మాట్లాడేటప్పుడు వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని టీడీపీకి చెందిన డివిజన్ అధ్యక్షులు పేర్కొన్నారు. పటమట అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తూర్పు డివిజన్ల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 6వ డివిజన్ పడాల గంగాధర్, 2వ డివిజన్ దాసరి గాబ్రియేల్, దయాల శిరీషా గాంధీ తదితరులు మాట్లాడారు. గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ ఫ్యామిలీ గురించి అవినాష్కు ఏమి తెలుసని మాట్లాడుతున్నారని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత వ్యాపారాలు చేసి అందులో సంపాదించిన సొమ్మును నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ నాయకుల మాదిరిగా గంజాయి ప్యాకెట్లు అందచేసి ఎవరిని ర్యాలీలకు తీసుకువెళ్లడం లేదన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్పై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శల్లో వాస్తవాలు లేవని ఉద్ఘాటించారు. వైసీపీ నాయకులు కలలు కంటున్నారని, గద్దె రామ్మోహన్ ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆయనే గెలుస్తారని పేర్కొన్నారు. గద్దె రామ్మోహన్ గారు ఎన్నిసార్లు పోటీ చేసిన తూర్పు నియోజకవర్గంలో మళ్ళీ అతనే గెలుస్తారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. గద్దె రామ్మోహన్ గారు ఎన్నిసార్లు పోటీ చేసిన తూర్పు నియోజకవర్గంలో మళ్ళీ అతనే గెలుస్తారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ముందు తెలుసుకొని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ఇదే పార్టీ ఆఫీస్ దాడిలో మీరు ఎంతమందిని పంపించారు, వాళ్ళ పేర్లు నేను చెప్పనా? మీరు అధికారంలో ఉన్నప్పుడే పబ్లిక్గా మీ వెనకాల తిరిగే కుర్రోళ్ళ పేర్లు మొత్తం వేశారు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. అది వాస్తవం కాదా? దాని గురించి అవివేకం అంటున్నారు. ఏ విధంగా అవివేకం? మీరు కారుల్లో కొండ చుట్టూరుతో ఉన్న నాయకుల్ని, కార్యకర్తలను తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్ ముందు మీరు కారులో ఉండి పర్యవేక్షించారు. అది అబద్ధం కాదా? నిజం కాదా? ఏ రకంగా చెప్తారండి అవివేకం అని? పబ్లిక్కి పేర్లు వచ్చినాయి. ముఖ్య అనుచరుడు నిన్నగాక మొన్న అతనికి బాగోలేకపోతే మీరు వెళ్ళి డబ్బులు ఇచ్చారు. అతనే 50 మంది కుర్రలను తీసుకెళ్ళాడు. పేరులో సహా మళ్ళీ వివరించమంటారా? మా గురించి మాట్లాడే అర్హత కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ, మా గద్దె రామ్మోహన్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి విమర్శకి కూడా మినిమం 10% వాస్తవం ఉండాలి. అసలు 100% వాస్తవం లేని వార్తలను మీరు ప్రచురిస్తూ ఇలా చెప్పుకొని చేస్తే 155 మధ్యలో 5 పీకేసి 1 ఉంచారు. అది కూడా లేకుండా చేయాలని మీ నాయకుడికి మీరు ఇవ్వాలనుకుంటున్నారేమో గిఫ్ట్. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు.
కులాలను బట్టి, మతాలను బట్టి, ప్రాంతీయతను బట్టి రాజకీయాలు చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. అలాగే గద్దె రామ్మోహన్ గారి ఫ్యామిలీ కాదు. ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు ముక్త కంఠంతో, అన్ని సామాజిక వర్గాలు ముక్త కంఠంతో ఒకే ఒక్క వ్యక్తి యొక్క పేరు తలుస్తారు, తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి గద్దె రామ్మోహన్ గారి పేరు. మీరు యువతని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించారు. మరి మాకు ముందు నాయకుడిగా ఉండి ఆయన మా యువతకి ఒక ఆదర్శంగా నిలిచే నాయకుడు ఆయన. మీరు ఒక డ్రగ్స్ కానీ, ఒక గంజాయి కానీ అలాంటి వాటిలో యువతని ఇన్స్పైర్ చేసి యువతని వాడుకుని నాయకుల మీద దాడులు చేయడం మేమందరం చూసాం, ప్రజలందరూ చూశారు. ఎలా మా నాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడ, ప్రతి ఒక్కరి మీద దాడులు చేయించారు మీరే స్వయంగా. మరి అలాంటివన్నీ మాకు చేత కాదు, మా నాయకునికి చేత కాదు, ఆయన మార్గంలో నడిచే మాకు చేత కాదు. సో ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు. ఇంకొకసారి రామ్మోహన్ గారి గురించి మాట్లాడేటప్పుడు, అనురాధ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిక. అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక పింఛన్లు, ఇళ్ల స్థలాలు, అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి పౌర సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున వినతిపత్రాలను అందజేశారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. అధికారులు ఆఫీసులకే పరిమితం కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైలవరం జనసేన ఇన్ఛార్జి అక్కల గాంధీతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. యాక్చువల్గా ప్రజలకి శాసనసభ్యులుగా నాకు అనుసంధానం, నేను నిత్య ప్రజల్లోనే ఉన్నాను. అక్కడ పార్టీ ఆఫీస్లోనే ఒక పొరపాటు జరిగింది, వాళ్ళది గుర్తించి అది పరిష్కరించుకున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి పీజీఆర్ఎస్ తరఫున ఒక ఎంప్లాయీ ఉన్నాడు. తను ఈ కార్యక్రమాలు ఏవి కూడా అప్లోడ్ చేయాలనే విషయం అతనికి తెలియదు. అవి అప్లోడ్ చేయక అక్కడ కేంద్ర కార్యాలయంలో మైలవరం నియోజకవర్గంలో జరిగిన ఏ ఒక్క కార్యక్రమం గడిచిన 3 వారాల నుంచి తప్పితే అంతకుముందు ఒక్క కార్యక్రమం కూడా సీఎం గారి పోర్టల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్లో కానీ ఒక్క కార్యక్రమం కూడా తీసుకున్నాడు, నాట్ ఈవెన్ సింగిల్. దానివల్ల సాంకేతిక లోపం వచ్చింది. అది ఏం జరిగిందని చెప్పి మళ్ళీ మాతో మాట్లాడితే తీసుకెళ్ళి చూపిస్తే మీ వెనకే ఉన్నాడు, అతను బై మిస్టేక్ నేను అప్లోడ్ చేయలేదని చెప్పారు. అందువల్ల సాంకేతిక సమస్య వల్ల అది పరిష్కారం అయింది. సరే, ఈ ప్రైవేట్ సర్వేలు కింద మీద అటు ఇటు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పెద్ద పెద్ద సర్వే సంస్థల చేతిలో ఉన్నాయి. ఈ సర్వే సంస్థలన్నీ భూమి గుండ్రం ఉన్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. వాటి ఇంటి మీద నేను వ్యాఖ్యానించను. ప్రజలకి నా వల్ల ఒక శాసనసభ్యుడిగా నా సేవలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం. నా పరిధిలో ఉన్న ప్రతి అంశాన్ని నేను త్వరితగతిన పరిష్కరించే దాంట్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.